ఇప్పుడు ఓటీటీలు ఉన్నాయి, మనం అన్ని ఇన్స్టెంట్ గా ఉన్నా కూడా మనకి ఎవరింట్లో వాళ్ళు చూసుకుంటున్నారు. సో అప్పుడు దూరదర్శన్ మీకు ఎలా అనిపించేది ఆ ఎక్స్పీరియన్స్? కర్మధారకు ఎప్పుడైనా ఒక సినిమానో ఒక టీవీ సీరియల్లో ఏదైనా వస్తే ముందుగానే టీవీ మన పేపర్లలో అక్కడ వేసేస్తారు కదా, ఈరోజు సినిమా సాయంత్రం 6 గంటలకు పలానా సినిమా అని. అందరం కలిసి సినిమాకి వెళ్ళడం, ఆ క్యూలోనే జనాల దగ్గర కొట్టుకోవటం టికెట్ల కోసమని వెళ్ళి ఆడ కూర్చుని సినిమా చూడడంలో అదొక ఆనందం ఉండేది. ఇప్పుడు ఈ ఓటీటీలో వచ్చిన తర్వాత అసలు థియేటర్ సినిమాలే తగ్గిపోయాయి, చాలా వరకు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా అందరు కలిసి వరలక్ష్మి పూజలు అవన్నీ చేసుకుంటున్నారు. వరలక్ష్మి పూజలు చేస్తున్నారు అంతే. అదే చెప్పా కదా, 10,000 చీర అయితే ఆవిడ 15,000 చీర. దేవి మీద శ్రద్ధ కంటే కొనుక్కున్న చీరలు నగల మీద శ్రద్ధ ఎక్కువ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఐఎమ్ బ్యాక్ విత్ అ న్యూ ఎపిసోడ్. మన ధాత్రి ఎక్స్క్లూసివ్ పెద్ద బాల శిక్ష మన ఈసారి నుంచి క్యాన్సిల్. నా ఫేవరెట్ రాజీపండి రాజేశ్వరి గారితో. ఓకే, రాజేశ్వరి గారు, చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఈ సిరీస్లో. ఇప్పుడు నాకు బాగా అనిపించేది ఏంటంటే ఈరోజు టాపిక్ దూరదర్శన్ వర్సెస్ ఓటీటీ మెయిన్ కాన్సెప్ట్. కానీ అప్పుడు ఏంటంటే దీనిలో కొన్ని పాయింట్స్ కవర్ చేద్దాం మనం. దూరదర్శన్ వస్తుంది అంటేనే పిల్లలందరికీ బాగా ఎక్సైట్మెంట్ కదా, వాళ్ళు వచ్చేసే వాళ్ళు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఉందంటే టీవీ. ఒకప్పుడే అమ్మా, ఒకప్పుడే అప్పుడు వచ్చేవాళ్ళు, వచ్చేసి ఇల్లంతా హడావిడి చేసేవాళ్ళు, మనం వాళ్ళకి స్నాక్స్ అవి ఇవి ఇచ్చేవాళ్ళు. మనం కాదులేండి మీరు. అలా ఇప్పుడు ఏంటంటే అది అప్పుడు మనకి మన ప్రైవసీ అవే అనిపించేది కాదు. ఇప్పుడు ఓటీటీలు ఉన్నాయి, మనం అన్ని ఇన్స్టెంట్ గా ఉన్నా కూడా మనకి ఎవరింట్లో వాళ్ళు చూసుకుంటున్నారు. సో అప్పుడు దూరదర్శన్ మీకు ఎలా అనిపించేది ఆ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఓటీటీస్ ఇది ఒకటి. రెండోది, అప్పుడు సేఫ్ గా అనిపించే వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఇప్పుడు ఎందుకు ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని కోర్టుల వరకు వెళ్ళిపోతున్నారు కదా. సో ఈ రెండింటి గురించి మాట్లాడదాం ఈరోజు. దూరదర్శన్ కొత్తగా వచ్చిన రోజుల్లో ఈ టీవీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏమి ఉండేవి కాదు, వాళ్ళ కార్యక్రమాలే ఉండేవి దూరదర్శన్ వచ్చిన కొత్తల్లో. నాకు బాగా గుర్తు, మా చెల్లెలు ప్రెగ్నెంట్ అప్పుడు సాయంత్రం 6-7 గంటలకు దానికి భోజనం పెట్టేసేవారు, పెందరాళ్ళే అరగాలి అని. సాయంత్రం 6 గంటలకి కంచం పెట్టి కూర్చోగానే టీవీ ఆన్ చేసుకుని కూర్చునేది, టీవీ చూస్తూ భోంచేద్దామని. పాలు చేలు కార్యక్రమం అనగానే గేదె పేడేయడం నాకు ఎప్పుడు నవ్వు వస్తుంది. అది భోజనం పెట్టి కూర్చుంటే ఆడ పేడసీను లేదా గడ్డి మేయడం ఇవన్నీ వచ్చేవి. అంతకంటే వేరే ఆల్టర్నేట్ కూడా లేదు అప్పట్లో టీవీ అంటే. పాలు చేలు కార్యక్రమం, లేకపోతే దేవుడి పూజలు, అన్నదాతలోనే పాలు చేలు అనుకుంటా, ఇలాంటి కార్యక్రమాలు వస్తూ ఉండేవి. అయినా కూడా అదే శ్రద్ధగా, ఎప్పుడూ గేదె పేడడం చూడలేదన్నంత శ్రద్ధగా చూసేవాళ్ళు. కర్మధారకు ఎప్పుడైనా ఒక సినిమానో ఒక టీవీ సీరియల్లో ఏదైనా వస్తే ముందుగానే టీవీ మన పేపర్లలో అక్కడ వేసేస్తారు కదా, ఈరోజు సినిమా సాయంత్రం 6 గంటలకు పలానా సినిమా అని. పేపర్లు వేస్తే చూసుకునేవాళ్ళు అంతే. అప్పట్లో వేరే ఛాన్స్ లేదు కదా. లేదా వాళ్ళు వార్తల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ చెప్తే టీవీ ఛానల్లో అది చూసుకోవటం. 6 గంటలకి సినిమా వేస్తారు అనగానే చుట్టుపక్కల వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు. ఒరే, ఇవాళ ఎల్లమ్మగారి ఇంట్లో టీవీ ఉంది కదా, 6 గంటలకి సినిమా ఉంది, గోవా పనులు చేసుకుని వెళ్ళిపోదామని 2-3 ఇళ్ళ వాళ్ళు తయారైపోయి సినిమాకి వచ్చేసేవాళ్ళు. ఎవరిని అడగరా వాళ్ళు? వస్తాం మీ ఇంటికి, వస్తామని అడిగేవాళ్ళు కాదు. ఒకవేళ అడిగినా వీళ్ళు కూడా వద్దనేవాళ్ళు కాదు. వాళ్ళందరూ సినిమా అనగానే వస్తారని వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి సాయంత్రానికి అలా చాపలేసేసి మంచినీళ్ళ గ్లాసులు అవన్నీ రెడీ పెట్టేసుకుని వీళ్ళు కూడా రెడీ కూర్చునేవాళ్ళు. అప్పట్లో మర్యాదలు కూడా ఉండేవి. అంటే వాళ్ళకి మంచినీళ్ళు కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా ఏదైనా ఇస్తే ఇవన్నీ తింటూ వాళ్ళు చూసేవాళ్ళు. మధ్యలో ఆఫీస్ నుంచి వాళ్ళ ఆయన వస్తాడు, అదేదో సినిమాలు కూడా చూపిస్తారు ఈ సీన్. మధ్యలో ఆఫీస్ నుంచి 7-7:30 వాళ్ళ ఆయన వస్తాడు. ఆయన డిస్టర్బ్ చేయకుండా ఇలా పక్క నుంచి వెనక నుంచి అలా గదిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీళ్ళ మధ్యలోంచి వెళ్తే వీళ్ళు డిస్టర్బ్ అవుతారని. ఆవిడ వెళ్ళి ఆయనకి మంచినీళ్ళు స్నాక్స్ ఏదో ఇచ్చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అంతేగాని యథాసంతా ఏంటి వీళ్ళందరూ రావడానికి వీల్లేదు అని ఆయన అనేవాడు కాదు, ఆవిడ అనుకునేది కాదు. వచ్చేవాళ్ళు కూడా ఏం మొహమాట పడేవాళ్ళు కాదు. మన ఇంట్లో లేదు కదా, వాళ్ళ ఇంట్లో ఉంది, చూస్తున్నాం అంతే. 9-9:30 అయ్యాక వెళ్ళిపోతున్నాను దులుపుకుని వెళ్ళిపోతే ఈవిడే ఈ చేపలన్నీ ఎత్తుకుని ఈ డ్యూటీ అంతా ఈవిడదే. వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు కాబట్టి టీవీ తెచ్చుకుంటే మళ్ళీ మనకు అదొక ఎక్స్ట్రా. అంతే. ఆ రోజుల్లో అలాగే ఉండేది. అంటే 10 మంది జనాలు కావాలి అని అనుకున్న రోజులు అవి. 10 మంది జనాలు కావాలి, 10 మంది జనాలు రావాలి, పేరంటాలని ఉండేవి. ఇప్పుడు లేవు. బర్త్డేలు కానీ శ్రావణ మంగళవారాలు నోవులు నోచుకుంటే పేరంటానికి అని పిలిచేవారు. ఓ 10-15 మంది వచ్చేసేవారు. శనగలు, తాంబూలం, అరటిపళ్ళు, ఇంకా ఇవన్నీ ఏవో
ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ రావాలి, 10 మంది రావాలి, ఉండాలి అని కోరుకున్న రోజులు కాబట్టి అగో ఎల్లమ్మత్త వచ్చింది, పుల్లమ్మ వదిన వచ్చింది, ఈవిడొచ్చింది, ఆవిడొచ్చింది అని అందరినీ పిలిచి అందరినీ కూర్చోబెట్టి అందరికీ వాయినాలు ఇచ్చి రుమాళ్ళు నిండిపోయేవి వాయినాలు మూట కట్టుకుని నా చిన్నప్పుడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇవన్నీ ఏదైనా గిన్నెలో పోసేసి మళ్ళీ రుమాలు దులుపుకుని మళ్ళీ ఇంకో పేరెంటానికి వెళ్ళేవాళ్ళం. అలా పేరెంటాలనే ఉండేవి. ఇప్పుడు అసలు అవన్నీ లేవు కదా. అలా పేరెంట్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మీ రోజుల్లో పేరెంట్ అంటే ఏంటో వినుంటారు, చూసుంటారు. మీ పిల్లల జనరేషన్ వచ్చేటికి పేరెంట్ అంటే ఏంటి అని అడుగుతారు. పేరెంట్ అనే పదం కొత్తగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అనేది విన్నారు తప్ప తెలియదు. పుట్టినరోజులు ఉంటే పేరెంటాలు ఉండేవి. కానీ ఇప్పుడు కూడా అందరు కలిసి వరలక్ష్మి పూజలు అవన్నీ చేసుకుంటున్నారు. వరలక్ష్మి పూజలు చేస్తున్నారు అంతే. అదే చెప్పా కదా, 10,000 చీర అయితే ఆవిడ 15,000 చీర. దేవి మీద శ్రద్ధ కంటే కొనుక్కున్న చీరలు నగల మీద శ్రద్ధ ఎక్కువ. అవి వరలక్ష్మి పూజలు అవి చేస్తున్నారు కానీ తగ్గిపోయింది ఇదివరకు ఉన్నంత. ప్రతి పిల్లలకి పుట్టినరోజులు కంపల్సరీగా ఉండేవి. పుట్టినరోజు అనగానే పొద్దున్నే చమురు కొట్టి నెత్తి మీద చమురెట్టి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆశీర్వదించాలి. వాళ్ళని చమురు పెట్టి ఆశీర్వదించి వాళ్ళకి హారతి ఇచ్చి వాళ్ళకి తలస్నానం చేయించి ఇవన్నీ ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడే ఉంది షాంపూ స్నానాలు వచ్చిన తర్వాత ఒకళ్ళు తలస్నానం చేయించాల్సిన పని లేదు కదా. షాంపూ రుద్దేసుకోవడం వచ్చేయడం, తల మీద నూనె పెట్టి దీవించి ఇలాంటివన్నీ లేవు. అప్పుడు మళ్ళీ సాయంత్రం పేరెంట్ ఉండేది. ఇప్పుడు సాయంత్రం కేక్ కటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది. పేరెంట్ అంటే ఏంటంటే చుట్టుపక్కల ముత్తైదులందరినీ మా అబ్బాయి పుట్టినరోజు పేరెంటానికి రండి అని పిలుస్తారు. పేరెంట్ అంటే ఒక అసెంబ్లీ అవటం, 10 మంది జనాలు మీట్ అవటం. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి హారతి ఇచ్చి అందరూ బ్లెస్సింగ్స్, అందరూ అక్షతలేసి వాళ్ళని దీవించిన తర్వాత అప్పుడు వీళ్ళందరికీ వాయినాలు ఇస్తారు. అది కొంచెం మోడర్న్గా చేస్తున్నాం. అది ఇప్పుడు ఏంటంటే కేక్ కటింగ్. ఆ దీపం ఆర్పి ఉఫ్ఫని దీపాలు వెలిగించడం మన సాంప్రదాయం. దీపం వెలిగించి హారతి ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే కేక్ కటింగ్లో దీపం ఆర్పడం కొత్త సాంప్రదాయం. ఉఫ్ఫను ఊది దీపం ఆర్పి అప్పుడు మనం కేక్ కట్ చేస్తాం. ఆ కేక్ కటింగ్లో ఎవరుంటారు? పిల్లల ఏజ్ గ్రూప్ అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. పెద్దవాళ్ళు ఎవరు ఉండరు పెద్దగా, వాళ్ళ ఫ్యామిలీయే ఉంటారు తప్ప ఇరుగు పొరుగు పెద్దవాళ్ళని జనరల్గా పెరవరు. మరీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ వస్తారేమో, అది కూడా చాలా తక్కువ. వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. పూర్వం వాయినాలే ఉండేవి, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు, అవి తీసుకుని పిల్లలు వెళ్తారు. అది అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు అలా సినిమాలు ఏమైనా గుర్తుందా మీరు కలిసి? మేము చిన్నప్పుడు చూసిన మేము చాలా సినిమాలు కలిసి చూసేవాళ్ళం. పిల్లలు మేము అందరం వెళ్ళి అక్కడ కజిన్స్ తోనే వెళ్ళేవాళ్ళ, పక్కింటి వాళ్ళు? యుద్ధం పక్కింటి వాళ్ళతో వెళ్ళేవాళ్ళము, కజిన్స్తో ఎక్కువ వెళ్ళేవాళ్ళం. మా పిల్లలే, నాకు నా పిల్లలకి పెద్ద ఏజ్ గ్రూప్ తేడా లేదు. నా పిల్లలతోనే వెళ్ళేదాన్ని ఎక్కువ నేను. అందరం కలిసి సినిమాకి వెళ్ళడం, ఆ క్యూలో నా జనాల దగ్గర కొట్టుకోవటం టికెట్ల కోసమని వెళ్ళి ఆడ కూర్చుని సినిమా చూడడంలో అదొక ఆనందం ఉండేది. ఇప్పుడు ఈ ఓటీటీలో వచ్చిన తర్వాత అసలు థియేటర్ సినిమాలే తగ్గిపోయాయి. చాలా వరకు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. రానివి ఏవైనా ఉంటే తప్ప థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే కాన్సెప్ట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది ఓటీటీ వచ్చిన తర్వాత. అప్పుడు బాగుండేది అయితే దూరదర్శన్ బాగుండేది కాదు. దూరదర్శన్ కార్యక్రమానికి అందరూ రావటం బాగుండేది. ఇప్పుడు ఎందుకు అలా అంటే ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే పూర్వం ఇప్పుడు నేను, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనము మన ఇల్లు, మన ఫ్యామిలీ, మన బంధువులు, మన చుట్టాలు, మన స్నేహితులు అని మన అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు భార్యాభర్తలకే మన అన్న ఫీలింగ్ లేదు. నేనే, నువ్వే, నాకు నేనే, నీకు నువ్వే అన్నట్టు. ఎవరి టైం వాళ్ళది, ఎవరి సరదా వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు సినిమా ఉందనుకో, నాకు ఎన్నాళ్ళ నుంచో సినిమాకి వెళ్ళాలని ఉంది. 4 రోజుల పైన అయింది. ఇదివరకు నెలకి 2-3 సినిమాలు చూసేవాళ్ళం. మావారు కూడా చూసేవారు. అప్పట్లో ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. రాను ఆయన ప్రయారిటీస్ మారిపోయాయి. సాయంత్రం క్లబ్కి వెళ్ళిపోతారు, పొద్దున్నే బిజినెస్కి వెళ్ళిపోతారు. ఇక ఖాళీ ఎక్కడుందో ఇంటికి సినిమాకి వెళ్దామంటే దూరదర్శన్ టైంకి వెళ్ళిపోయి క్యూలో నించుని కొట్టుకుని సినిమా లేదు కదా అది. అంచేత కావాలంటే నువ్వు వెళ్ళు అంటారు. నేను ఎక్కడ వెళ్ళాను, ఎవరిని రమ్మను నాతో సినిమాకి? నీ ఫ్రెండ్స్తో వెళ్ళు. ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్తో ఆయన సినిమాకి వెళ్తారు. నాకు ఎవరైనా ఫ్రెండ్స్ని ఎత్తుకోవాలి, నీ తోడున్న మెంబర్స్ ఉన్నారుగా వాళ్ళతో వెళ్ళు అంటారు. వాళ్ళకి ఖాళీ ఇవ్వాలి, నాకు ఖాళీ ఇవ్వాలి. మొన్న పిక్నిక్ వెళ్ళాం. ఎప్పుడు నిన్న పిక్నిక్ వెళ్ళాం. ఇక్కడ మన కొండాపూర్లో ఏంటిది విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ ఉంది కదా, దానికి వెళ్ళాం. మేము 7 వెళ్ళాం, ఎక్కువ మంది లేరు. సరే మేము 7 ఒక చోట కూర్చున్నాం. లక్కీగా మా పక్కనే ఒక సీనియర్ సిటిజన్ గ్రూప్ ఉంది. ఒక 15-20 మంది ఉన్నారు వాళ్ళు మగాళ్ళు. వాళ్ళు 15 మంది వచ్చారు. వాళ్ళు సీనియర్ సిటిజన్సే కాబట్టి వాళ్ళు హాయిగా పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళు మైక్ కూడా తెచ్చుకున్నారు కూడా, పాడుకోవడానికి నిజంగా పాడుకోవడానికి మైక్ కూడా తెచ్చుకున్నారు. అందులో అందరూ పాడుతున్నారు, కొంతమంది డ్యాన్సులు కూడా చేస్తున్నారు. అదంతా చూస్తుంటే మాకు కూడా బాగానే ఉంది కదా, ఫ్రీగా కనబడుతోంది కదా.
ఆటలు కాసేపటికి మేము వేరే వెళ్ళిపోదామా అంటే నేను పక్కన పెద్ద గ్రూప్ ఉంది, మన ఏజ్ గ్రూపే కదా అది కూడా, మనం కూడా వాళ్ళతో కలిస్తే హాయిగా అందరం పెద్ద గ్రూప్ అవుతుంది, మనం వేరే పెడితే మనకి 7 కదా, మనకి పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు, ఇక్కడే ఉండిపోదాం అన్న. కాసేపటికి వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా పిలిచారు వాళ్ళ దాంట్లోకి, అమ్మాయి అనుకొని మేము కూడా వెళ్ళాము. సరే నేను సోన్ పరిచయం చేసుకున్నాను, వీళ్ళంతా మా గ్రూప్ అన్నాము. తర్వాత అంత్యాక్షరి ఆడుకున్నాము, తంబోలా ఆడుకున్నాము. భోజనాల టైంలో కూడా మేము తెచ్చుకున్నవి వాళ్ళు ఇన్ని తెచ్చుకున్నారు, మేము ఇన్ని తెచ్చుకున్నాం, అవి ఇవి కలిపి భోంచేసాం, అందరూ కలిసి తినేసాం. మీ పప్పు నా పుట్టు అన్నట్టు అన్నీ కలిపి తినేసాం. సాయంత్రం దాకా కాలక్షేపం చేసుకున్నాం. సాయంత్రం బ్యాటరీ కార్ ఉంది, మొత్తం అది ఎంత తిప్పి తీసుకొస్తుంది. ఆ బ్యాటరీ కార్ ఎక్కాము, మా 7 మా గ్రూపు మొత్తం అంతా తిరిగి చూసి వచ్చాం. సో హ్యాపీగా గడిచిపోయింది. ఇప్పుడు అలా లేదు, అంతే కదా, ఇప్పుడు అలా లేదు కదా, అంతే పోవాలి అలాగా. అది అందరం కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఆనందంగా గడిచింది. ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము, వాళ్ళ ఫోన్ మా ఫోన్ వాళ్ళు, అలాగా నచ్చిన వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. హ్యాపీగా గడిచిపోయింది. వాళ్ళని అడిగాను, మీదేమైనా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అని అడిగాను. అంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము అసోసియేషన్ కాదండి, పలానా అపార్ట్మెంట్లో ఉంటాం ఇక్కడ దగ్గరలోనే, మేమందరం సాయంత్రం కలుస్తుంటాం, కలిసి కబుర్లో కాలక్షేపం, ఆటలో పాటలో ఏదో కాలక్షేపం చేస్తాం, జోక్స్ ఉంటే జోక్స్ చెప్పుకుంటాం, మళ్ళీ సాయంత్రం ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతాం. అదొక గ్రూపు, అదొక అసోసియేషన్ కాదు, అదొక గ్రూప్. అదే అప్పుడు దూరదర్శన్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటికి కూడా మీరు ఒక 4 ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అంతే, ఇప్పటికైనా అంతే. స్టార్ట్ అయ్యేటప్పటికి ఓటీటీ ఉండింది, ఎవరైనా ఇంటికి వచ్చినా కదిలించద్దు, అవును, ఎవరు డిస్టర్బ్ చేయదు, ఎవరు డిస్టర్బ్ చేయదు, మేము ఓటీటీ చూసుకుంటాం. చూడండి, మా ఇంట్లో డ్యూటీ ఏంటంటే రోజు సాయంత్రం ఆయన క్లబ్ నుంచి 8-8:30కి వస్తారు. వచ్చిన తర్వాత 9 గంటలకు ఇంచుమించు కూర్చుంటాం టీవీ దగ్గర. నా డ్యూటీ ఏంటంటే పొద్దునుంచి సాయంత్రంలోగా, సాయంత్రం ఆయన వచ్చేప్పటికి ఒక మూవీయో ఒక సీరియల్లో సెట్ చేసి పెట్టాలి. ఒక మంచిది కావాలి. ఆ మంచిది అంటే యంగ్ జనరేషన్ రొమాన్సు అలాంటివి పనికిరావు, అయితే థ్రిల్లర్ ఉండాలి, లేదా ఒక మంచి మెసేజ్ ఉన్నది ఉండాలి. అలాంటి మూవీ ఏదైనా ఉంటే ఒకటి సెట్ చేసి రెడీగా పెడతాను. పెడితే ఆయన వచ్చి చూస్తారు. అప్పుడు మేము ఇద్దరం కలిసి చూస్తాం, ఆయన వచ్చి చూస్తారు కదా, మేము ఇద్దరం కలిసి చూస్తాం. 10:30-11కి మూవీ అయిపోతుంది, చూడకుండా ఓటీటీ కూడా మళ్ళీ కలిసే చూస్తాము. అది అయిపోయిన తర్వాత 11ంటికి వెళ్ళి పడుకుంటాం. అది మా జనరేషన్ కూడా చిన్నగా వస్తాం అక్కడికి. అవును, ఇంకో 25 ఏళ్ళు పోయాక వద్దన్నా మీరు మా దాంట్లోకి రావాల్సిందే కదా. నాకు ఇప్పుడు అదే, నీ దాంట్లోకి రాలేం కానీ మీరు నా దాంట్లో ఖచ్చితంగా అదే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు ఈ సీనియర్ సిటిజన్ అనే వాళ్ళు అందరూ కలవాలని అనుకుంటున్నారు కదా. మేము 70s వచ్చేసరికి మాకు ఎవరు ఉండరేమో, మళ్ళీ మేము ఒక్కటే మళ్ళీ సింగిల్ గా ఓటీటీలు మార్చుకుంటూ ఉండిపోతాం. అదే అందుకనే ఇప్పటి నుంచి ఒక గ్రూప్ తయారు చేసుకోవాలంటున్నా. అది అలా 10-15 ఏళ్ళు కంటిన్యూ అయితే అప్పుడు పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఉంటారు. ఇప్పుడు మనం రిజెక్ట్ చేస్తున్నాం కదా, ఇంటికి ఎవరైనా వస్తే భంగం కలిగించండి, ప్రైవసీ. అప్పుడు ఎవరు అసలు ఒకటి వచ్చి తలుపు కొట్టడమే తెలుసు. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కదా, నేను మీ ఇంటి ఈవెన్ పిల్లల దగ్గర కూడా, ఇప్పుడు నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ఫోన్ చేసి ముందు అడుగుతా, మీరు ఖాళీగా ఉన్నారా, ఇంట్లో ఉంటారా, మీకు వేరే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా. వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకో, నేను వస్తున్నానని వాళ్ళు ప్రోగ్రామ్ అయినా మానేయాలి, లేదా వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారం వాళ్ళని వెళ్ళనీలని నేను ఇంకొక రోజైనా సెట్ చేసుకోవాలి. ఫోన్ చేయకుండా పిల్లల దగ్గరికి కూడా వెళ్ళే రోజులు కావు ఇవి. లేదమ్మా మేము బయటికి వెళ్తున్నాం ఇవాళ అంటే, సరే రేపు కలుద్దాంలే, ఇంకో రోజు కలుద్దాంలే అనుకుంటాం. అంచేత ముందు మనం టైం తీసుకుని వాళ్ళు ఖాళీగా ఉన్నారా లేదా, వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా తెలుసుకొని అప్పుడు వెళ్ళాలి. పిల్లలైనా అంతే, పిల్లలు కూడా అంతే. ఇప్పుడు మా దగ్గరికి రావాలంటే, అమ్మ మేము రావాలనుకుంటున్నాము, నీకు ఏమన్నా తోడునే మీటింగ్ అది ఏమన్నా ఉందంటే, అవునరా రేపు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నానంటే, సరే అయితే తర్వాత వస్తాంలే. పిల్లలైనా పెద్దలైనా కమ్యూనికేషన్ లేకుండా రావడానికి లేదు. ఇంతకుముందు తలుపు కొట్టేసుకుని వచ్చేయడమే. అసలు ఫోన్లు లేవు కదా ఇది వరకు, చాపలు వేసి రెడీగా పెట్టుకుంటే కూర్చోవడమే తెలుసు. స్నాక్స్ ఇచ్చేసి తినేసి, అబ్బో అది కూడా ఒక రకంగా బాగుండేది అనిపిస్తుంది నాకైతే. అంటే దీనివల్లే కదా లోన్లీనెస్. పూర్వము అంటే ఒక బిలాంగింగ్నెస్ ఉండేది, ఆ కన్సర్న్ ఉండేది, ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాలు. ఇప్పుడు ఎదురింటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, అయ్యయ్యో నేను కూర పంపిస్తానండి, మీరు వంట చేసుకుని ఇబ్బంది పడకండి, జ్వరంగా ఉన్నారు కదా రెస్ట్ తీసుకోండి అని వీళ్ళు ఇంతో అంతా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడం. ఆవిడకి జ్వరంగా ఉందంటే వీళ్ళు కాఫీ ఇవ్వడం, లేదా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే కొంచెం తోడు వెళ్ళడం, అట్లా ఏదో ఒకటి హెల్పింగ్ నేచర్ ఉండేది. ఇప్పుడు అస్సలు మనుషుల్లో హెల్పింగ్ నేచర్ లేదు, అస్సలు లేదు, కొంచెం కాదు అస్సలు లేదు. ఇప్పుడు ఆటో ఉంది, ఇదివరకేంటి 10-15 ఏళ్ళ కిందటప్పుడు కూడా ఒక ఆటో మాట్లాడుకుంటే వాడు లోపలికి వచ్చి లగేజ్ తీసుకుని లోపల ఆటోలో పెట్టేవాడు.
ఇప్పుడు ఆటో వాడికి సంబంధం లేదు, ఇలా కూర్చొని చూస్తూ ఉంటాడు. నువ్వు 2 బ్యాగులు పట్టుకెళ్ళలేక ఇబ్బంది పడుతున్నావు అనుకో, వచ్చి ఒక బ్యాగ్ అందుకోడు. ఎందుకంటే అది ఆ డ్యూటీ కాదు, ఆటో తోలడం వరకే అంతే, ఆటో తోలడం వరకే. అంటే పల్లెటూరులో కనిపిస్తుంది అలా. ఇప్పటికీ ఇంకా పల్లెటూళ్ళలో పోలేదు పూర్తిగా. ఇప్పుడైతే సిటీలో అయితే అస్సలు సంబంధం లేదు. ఎందుకు ఇప్పుడు మేము మొన్న అదే నిన్ననే పిక్నిక్ వెళ్ళాం కదా, ఒక ఆవిడ కారులో వచ్చింది, 2 చేతుల్లో 2 సంచులతో పాపం దిగి కష్టపడుతోంది. ఈలోగా మా వాడు వెళ్ళిపోతూ మా డ్రైవర్ ఎదురయ్యాడు. మేడం ఎక్కడున్నారంటే అదిగో అక్కడ ఉన్నారండి నేను చెప్పేసి వెళ్ళిపోడు. కానీ ఆవిడ చేతిలో సంచి అందుకోవటం కానీ అదిగో అక్కడ ఉన్నారండి నేను చూపిస్తాను, 4 అడుగులు ఆ 4 అడుగులు వెనక్కి రావడానికి కూడా ఎవడొస్తాడు, ఎందుకు వెళ్ళాలి నేను మేడం డ్రైవర్ని, ఆవిడ డ్రైవర్ని కాదు కదా. ఇన్ని వచ్చేస్తాయి. దాంతో హ్యుమానిటీ, మానవత్వం అనేది లోపించింది. దాన్ని నేను హ్యుమానిటీ అనే అంటాను. ఎందుకంటే మానవ సంబంధాలు అనేవి క్షీణించిపోయాయి. ఇలా టీవీ చూసుకుంటూ రోడ్డు మీద మైకి పెట్టుకుంటూ ఫోన్ చూసుకుంటూ నడుస్తారు తప్ప కొన్నాళ్ళకి ఈ చెయ్యి ఇలా అలవాటు అయిపోతుందేమో అనుకుంటా. ఇది ఫోన్ ఉన్నా లేకపోయినా ఇంతే ఇలా అనుకుంటుంటారు. అలవాటు అయిపోయింది. ఏం చేస్తారు, అంత ప్రతి క్షణము నువ్వు రోడ్డు మీద చూడు, ఫోను మాట్లాడకుండా ఫోను చూసుకోకుండా నడుస్తున్నవాడు నాకు కనపడలే ఇంతవరకు. ఎవరైనా సరే, నా ఏజ్ ఉన్నారు, నీ ఏజ్ ఉన్నారు, అన్ని ఏజ్లు వాళ్ళకి ఎడిక్షన్ అంతే. అదే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది, మా ఫ్యూచర్ మొత్తం ఇంకా లోన్లీనెస్తో నిండిపోయి ఉంటుందేమో. మేము కూడా కొంచెం మారాలి, మనుషుల్లో కలవాలి, మనుషుల్ని కూడా. అంటే బహుశా మీ ఏజ్ గ్రూప్తో కలుస్తారేమో మీరు. అంటే మీకు కూడా మీ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా మీకు, అప్పుడు వాళ్ళకి 50 ఏళ్ళు వస్తాయి కదా. అంచేత అప్పుడు ఆ ఏజ్ వాళ్ళు కలవడం అనేది ఉంటుంది మరి, బహుశా ఉండొచ్చు. సరే, నేనైతే కోరుకుంటాను అసలు ఇప్పుడు చెప్పాలి వీళ్ళకి, మనం ఎంత లోన్లీనెస్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నాం, కానీ మనకున్న సోర్సెస్ అన్ని మనం నెగ్లెక్ట్ చేసి మనమే కుదించుకుంటున్నాం. లోన్లీనెస్, ఒంటరితనం ఎందుకు వస్తుంది అంటే మనమే కమ్యూనిటీలో కలవకుండా మనకి మనం కుదించుకుంటున్నాం, మనమే కుదించుకుంటున్నాం. దాంతో లోన్లీనెస్ వస్తుంది. అందుకని ధాత్రి ప్రేక్షకులకి ఈసారి నేను అటువైపు వెళ్ళిపోతున్నాను. సో పెద్దవాళ్ళు చెప్పింది విని నలుగురిని కలుపుకుని, రిలేటివ్స్ వచ్చినప్పుడు కొద్దిగా మాట్లాడి, ఫ్రెండ్స్ని కూడా కొంచెం మెయింటైన్ చేసుకుని, ఏజ్ గ్రూప్ డిఫరెంట్ ఉన్నా కూడా అందరితో కలిసి మాట్లాడితే ఫ్యూచర్లో లోన్లీనెస్లు, డిప్రెషన్లు, స్ట్రెస్లు రాకుండా ఉంటాయి అని రాజేశ్వరి గారితో పాటు మయూష కూడా చెప్తుంది. అవును. ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రెండ్షిప్ అన్నావు చూడు నువ్వు, రిలేషన్స్తో ఎలాగూ తెగిపోతుంది. అంటే దూరం అయిపోతున్నారు రిలేషన్స్, ఎక్కడో ఉంటారు, ఏ ఊళ్ళోనో ఉంటారు. పూర్వం పెళ్ళిళ్ళు అంటే 2 రోజులు ముందు వెళ్ళడము, 4 రోజులు వాళ్ళతో పాటు చేతనైన పనులు చేయడము, సహాయం చేయడము, పెళ్ళిళ్ళు చేసుకుని రావడం ఉండేది. మా అమ్మగారు ఏ పెళ్ళికి వెళ్ళినా ఇంటికి వచ్చాడు ఆవిడ గొంతు పోయేది. ఎప్పుడు ఆవిడ గొంతు సరిగా ఉండేది కదా, ఎందుకంటే అక్కడ మాట్లాడి టూ టాక్టివ్ ఆవిడ. అంచేత మాట్లాడి ఇంటికి వచ్చాడు గొంతు పోయేది. అంతలాగా షేరింగ్ ఉండేది, మంచో చెడ్డో మాట్లాడుకోవడం ఉండేది. ఇప్పుడే ఉంది, ఇప్పుడు పెళ్ళికి వెళ్తాం, ఆ గిఫ్ట్ ఏదో ఇచ్చేస్తాం, ఎక్కడ భోజనాలు ఎక్కడ చూసుకుంటాం, భోజనం చేస్తాం, వచ్చేస్తాం. అంతకు మించిన మహా అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగుతాం. అంతకు మించి అసలు ఏముంది పెళ్ళిళ్ళలో, ఏం మాట్లాడుకుంటున్నాం, ఎవరు కష్టసుఖం చూసుకుంటున్నామా, ఎవరి వాటికి వాళ్ళు డిన్నర్ ఎక్కడ అని ఎత్తుకోవడమే తప్ప, మన ప్లేట్ మనం తీసుకోవడమే తప్ప పక్క వాళ్ళతో కబుర్లు ఉన్నాయా. ఇదివరకు అలా కాదు, వరుసగా బంతి భోజనాలు ఉండేవి. ఇప్పుడు అలాగే కూర్చుంటున్నారనుకో, వాళ్ళు వడ్డించేవాళ్ళు. వాళ్ళు వడ్డిస్తుంటే నాకు బాగా నవ్వొస్తుంది. అగో ఆయనకు అప్పడం, ఆయన ఏం చెప్తాడు, ఆయనకి అప్పడం కావాలంటే ఆయన అడుగుతాడు కదా, ఈయన రికమెండేషన్ ఎందుకు, వాడు ఈయన అడిగాడు కాబట్టి వాడు వద్దన్నా వేసేస్తాడు. ఆయన విడిగో బూరై, వాడికి వీడి రికమెండేషను, వీడికి వాడి రికమెండేషను, ఎవరిది వాళ్ళు తింటున్నారు, ఎవరిది వాళ్ళు అంటే అది లేదు. అప్పట్లో మన అన్న ఫీలింగ్ ఉండేది. ఆయన మొహమాట పడుతున్నాడమని వీళ్ళు చెప్తూ ఉండేవారు. అలా ఉండేది. అంటే అది ఆ కమ్యూనిటీతో కలవడంలో ఒక ఆనందం ఉండేది, అది ఆ బిలాంగింగ్నెస్ ఉండేది, ఆ కన్సర్న్ ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడు మమ్మల్ని ఫ్రెండ్షిప్స్ అయినా చూసుకోమంటున్నారు తప్పనిసరిగా. ఎందుకంటే చుట్టాలు అనేవాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన సర్కిల్లో ఉంటారు. మరొకటి ఏంటంటే, చుట్టాలు అనేవాళ్ళు మన ఇష్టాలతో ప్రమేయం లేదు, వాడు చుట్టమైపోయాడు. నువ్వు వద్దన్నా కాదన్నా వాడు చుట్టమే. నీకు మావయ్య అంటే మావయ్యే, వాడు నీకు నచ్చలేదని మావయ్య అవడం మానేడు కదా. ఫ్రెండ్స్ అలా కాదు కదా, నీ ఇష్టాల ప్రకారం నువ్వు చూస్ చేసుకుంటావు. నీ చూస్ చేసుకున్న వాళ్ళే నీ ఫ్రెండ్స్ అవుతారు. అంటే అంచేత వాళ్ళతోటి బాగుండి వాళ్ళతో కొంచెం పరిచయాలు పెంచుకున్న కొద్దీ మనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే, రిటైర్ అయిన తర్వాత 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం కమ్యూనిటీకి దూరం అవుతాం. ఎందుకంటే మనతో మాట్లాడే వాళ్ళు తగ్గిపోతారు. నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాతో ముసలాడతాయి, ఎందుకు వచ్చింది సోది, ఏదో చాదస్తాలు ఉంటాయి, ఈ చాదస్తాలన్నీ ఎవరు వింటారు అని తగ్గిపోతుంది. మన బంధువులు తగ్గిపోతారు, మన పిల్లలు కూడా మనతో మాట్లాడడం తగ్గిపోతుంది. అంచేత స్లోగా మనం బయట ప్రపంచానికి దూరం అవుతూ వస్తాం.
అందుకని మనకంటూ కొంత ఫ్రెండ్స్, మనకంటూ ఒక గ్రూప్ ఉన్నట్లయితే అట్లీస్ట్ వాళ్ళతో, ఇప్పుడు మా వారిని ఎప్పుడు మెచ్చుకుంటాను నేను. ఆయనకు ఒక వాకింగ్ గ్రూప్ ఉంది, రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్తాం. ఒక 6-8 వరకు గ్రూప్ మినిమం ఉంటారు. రోజు వాకింగ్కి వెళ్ళి వాకింగ్ అయిపోయాక అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. షేరింగ్, ఏదో ఒకటి మాట్లాడుకోండి, ఊరికే నోరు మూసి కూర్చోకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. కష్టమో సుఖమో వాళ్ళ ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి టూర్కి వెళ్ళాలనుకున్నారనుకో, ఎక్కడికి టూర్ వెళ్దామని ఆలోచించుకుంటారు, ఏదో టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అందరూ ఒకళ్ళెవరో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తారు, అందరూ కలుస్తారు. కార్ అయితే కారు, ఫ్లైట్ అయితే ఫ్లైట్, ఎలా అనుకుంటే అలా వెళ్ళిపోతారు. ఒక షేరింగ్ ఉంది, అందరూ కలిసి వెళ్ళటంలో ఒక గ్రూప్ ఉంది. అంచేత ఒంటరిని అన్న ఫీలింగ్ కూడా రాదు, తోడుంది కదా. ఆయన ఎవరో నిన్న పక్కన మా సీనియర్ సిటిజన్స్ ఉన్నారన్నాను కదా పిక్నిక్లో, మాది తోడు నీడ గ్రూప్ అంటే ఆయన వెంటనే ఆసుకవిత్వం అప్పటికప్పుడు తోడు నీడ మీద ఒక పాట కట్టేశాడు. ఆయన అప్పటికప్పుడు చెప్పేశాడు, అమ్మ తోడు నీడ రాజేశ్వరమ్మ అని ఒక పాట కట్టేశాడు ఆయన. అలా పంచుకోవడంలో ఒక ఆనందం, వేరే వరల్డ్ ఉంటుంది మనకి, ఇదే తప్పనిసరిగా ఉంటుంది. ఓకే, ఇందులో మీ సైడ్ నా ఓటు కూడా అమ్మ అంటే కొంచెం అంత 80 మార్కులు ఇచ్చావా? 100 ఇస్తున్నాను. 100 ఉన్నా కూడా మనకి ఏది ఇన్స్టెంట్ గా దొరికినా, మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనము రియాలిటీకి హ్యూమన్ రిలేషన్షిప్స్ కి చాలా దూరంగా ఉంటుంది. అవును, మనం కొంచెం డెవలప్ అవ్వాలి. మీరు కాదు, తప్పనిసరిగా మేము ఉండాలి, కలవాలి, అందరితో ఉండాలి. సో 100 మార్క్స్ మీకు దీంట్లో. వెరీ గుడ్. అబ్బా, నాకు 100 ఇచ్చాయొచ్చు. సరే అమ్మా, ఇంకో టాపిక్ తో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఓకే, వెల్కమ్.